ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఈ బడ్జెట్లో బీసీలకి అన్యాయం జరిగింది, బీసీలకి ఎక్కువగా నిధులు కేటాయించలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాకి ఇక్కడ హైదరాబాద్ కలెక్టరేట్కి బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. అసలు డిమాండ్స్ ఏందో వాళ్ళ మాటలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మీరు ఈ బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఈరోజు అందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏంటి అసలు ఏం కావాలి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాలలో కలెక్టర్లకు నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నాము. ఎందుకయ్యా అంటే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో చాలా అన్యాయం చేసింది. తద్వారా ఈరోజు బీసీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 56% పైగా ఉన్నటువంటి బీసీలు అన్యాయానికి గురైతా ఉన్నారు అని చెప్పేసి ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. మేము ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లు ఏందంటే గత 10 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ సప్లాన్కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని చెప్తా ఉన్నాం. అదే రకంగా బీసీలలో వివిధ కులాల వారికి మీరు కేటాయిస్తున్నటువంటి ప్రత్యేక నిధులు కేటాయించి కుల వృత్తులను ప్రోత్సహిస్తామన్నారు, అవి కూడా కేటాయించలేదని మేము మీకు గుర్తు చేయదలుచుకున్నాం. ఇవి కాకుండా బీసీ విద్యార్థులకు మీరు స్కాలర్షిప్ల విషయంలో కానీ, మెడికల్ కాలేజీల సీట్ల విషయంలో కానీ, ఇంజనీరింగ్ల సీట్ల కేటాయింపు విషయంలో కానీ బీసీలకు ప్రాధాన్యతనిచ్చి వాళ్ళకు సీట్లు కేటాయిస్తామని చెప్పారు. తర్వాత రియంబర్స్మెంట్ కూడా నిధులను విడుదల చేస్తామని చెప్పారు, కానీ ఏది కూడా జరగలేదు. అదే రకంగా మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది చేయలేదు. గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు, అది చేయలేదు. ముదిరాజ్ సోదరులకు ఏదైతే మీరు 2వ విడత చేప పిల్లల పంపిణీ ఉందో అది చేయలేదు. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి 2వ విడత అది కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. మీరు బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి మేము పెద్దన్న లెక్క బీసీలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. కానీ మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్లలో మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో 56% పైగా ఉన్నటువంటి బీసీలకు కేవలం మీరు పెట్టింది బడ్జెట్లో 9,000 కోట్ల రూపాయలు. అవి కూడా ఖర్చు అవుతాయా కావా అనేది పక్కకు పెడితే మీరు కేవలం అరకొర నిధులు కేటాయించి ఈరోజు బీసీలను అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు, అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, రేపో మాపో మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మీరు 23% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 23% రిజర్వేషన్లను 42%కి పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే కేంద్రం తెలంగాణకు ఏమి ఇవ్వలేదు, గాడిద గుడ్డు తప్ప అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంటే మీరు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారా? ఎందుకంటే మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ బీసీలకు ఇచ్చింది గాడిద గుడ్డు అని. ఎందుకు చేస్తున్నారు? 100% చెప్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీరు సిద్ధమా చెప్పండి. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పార్టీ ఏమిచ్చింది తెలంగాణకు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. గన్ పార్క్కి వస్తావా, అమరవీరుల స్తూపానికి వస్తావా, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తావా? ఎక్కడికి వస్తారో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఎవరైతే మాకు ఇయ్యలేదని చెప్తా ఉన్నారో బీసీలకు మీరు రాండి, మేము చూపిస్తాం బీసీలకు ఏమేమి ఇచ్చింది, లేదా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కేంద్రం నుంచి ఎన్ని నిధులు విడుదల చేసిందో మేము చెప్తాం. కానీ ఈరోజు మీరు బీసీలకు కేవలం గాడిద గుడ్డిచ్చి ఈరోజు భ్రమలు కల్పిస్తూ మేము అంతిచ్చినాం ఇంతిచ్చినాం అని చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏది వాస్తవం లేదు. మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మీరు కనుక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు రేపో మాపో మీరు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. 42%కి బీసీల రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ జాగృత పరుస్తాం.
బీసీలందరినీ ఏకతాటి మీకు తెస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద జంగు సైరన్ మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద బీసీలను అణచివేతకు అన్యాయానికి గురి చేస్తే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున బీసీలందరినీ తెలంగాణకి కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏంటి? ఎందుకంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, తర్వాత బీహార్కి ఇచ్చింది, మరి తెలంగాణకి ఏమి ఇవ్వలేదు కదా. మీరేమో ఇచ్చిన ఈ కొంతనైనా కూడా మీరు సర్దుబాటు చేసుకోకుండా మళ్ళీ రివర్స్ గవర్నమెంట్ మీద మీరు ఇచ్చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో అనేక రకాలైనటువంటి నిధులను కేటాయించింది. ఈరోజు తెలంగాణలో 900 కోట్లతో ఈరోజు ఈ ములుగు డిస్టిక్లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. రైల్వే ప్రాజెక్టుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించినాం. బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం కోసం 100 కోట్లు కేటాయించాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి జాతీయ రహదారుల విస్తరణ కోసం నిధులు కేటాయించాం. తర్వాత రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించాం. ఇట్లా మేము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు జీఎస్టీ కింద ఏవైతే రావాల్సి ఉన్నాయో రివర్స్ నిధులు అవన్నీ కూడా కేటాయిస్తూ ఉన్నాం. ఈ అన్ని కళ్ళు మూసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ప్రజలను భ్రమ కల్పించాలని, ప్రజల్లో ఒక లేని అభూత కల్పనను కల్పించాలని మాట్లాడుతున్నారు తప్ప 100% కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్రం మీద ప్రేమ ఉంది కాబట్టి గత 10 సంవత్సరాల కాలంలో 9 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మీరేం కేటాయించారు? మరి మీరు అన్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటాడు, మీరు బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఒక్కసారి కూడా మాట్లాడాలి. అయ్యా నువ్వు మరి 33 జిల్లాలకు సంబంధించిన బడ్జెట్ పెట్టినావు కదా, ఒక్క జిల్లా పేరన్నా తీసినావా? నువ్వు మరి ఏదన్నా ఒక జిల్లా పేరు మాట్లాడినావా? హైదరాబాద్ జిల్లా గురించి మాట్లాడినావా? దేని గురించి మాట్లాడినావు? కాబట్టి అన్నీ కూడా కేవలం అభూత కల్పనలు. ఒక్కటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు రాబోయే రోజుల్లో బీసీలకు ఇట్లనే అన్యాయానికి గురి చేస్తే, బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మీరు అన్యాయానికి గురి చేయదలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 56% పైగా ఉన్నటువంటి బీసీలందరినీ ఏకతాటి మీకు తెస్తాం, జాగృత పరుస్తాం. ఈ ప్రభుత్వం మీద జంగు సైరన్ మోగిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.